గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. పాడటంలో సమర్థత, వృత్తి పట్ల నిబద్ధత, మనిషిలో విధేయత, ఇవన్నీ కలిస్తే డాక్టర్ కెఎస్ చిత్ర గారు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా. గొప్ప లెజెండ్స్ జానకమ్మ, సుశీలమ్మ వాళ్ళ పాట వింటూ మనందరం పెరిగాం, అంతా ఉంది. కానీ మీరు తెచ్చిన ఒక ఫ్రెష్నెస్, ఇంకా ఎలా పాడాలి పాటని, ఎలా పాడచ్చు చాటి చూపించారు. డిక్షనరీ లాగా ఉన్నారు కదా సుశీల గారు, జానకి గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, జిక్కి గారు. ఐ వాంట్ టు సింగ్ లైక్ దెమ్, బట్ అది రాదు. ఫిల్మ్ మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే తప్పకుండా ఇళయరాజా గారి పేరు చెప్పాలి. తర్వాత బాలు గారు చెప్పాలి తప్పకుండా. బిగ్ పర్సన్ ఇన్ మై లైఫ్. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. చిత్ర గారు వంట చేస్తారా ఇంత పాట పెట్టుకుని? వంట మాత్రం నాకు రాదు. మరి సార్కి ఎవరు చేసి పెడతారు? నేను కిచెన్ వెళ్తే సార్ వేరే ఏదైనా హోటల్ వెళ్తాను తినడానికి. ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు బేస్ వాయిస్ వేసి పెప్పీ నంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని బాలు గారు, జానకి గారు పాడే ఒక ఫిలిం, మలేషియా వాసుదేవన్ గారు, నేను తమిళ్లో పాడుతున్నాను. అది మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది? అదే ఇలా టిక్లు చేస్తారు అప్పుడు. అయ్యో జానకి గారు నా వల్ల కాదు, అయ్యో ఎలా చేశారో అమ్మ, అయ్యో. కీరవాణి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి చిత్ర గారు. ఎప్పుడూ మర్చిపోలేను, ఎందుకంటే ఆ రోజే కీరవాణి గారు సన్యాసం దీక్ష స్వీకరించి వచ్చిన ఫస్ట్ రికార్డింగ్. అప్పుడు నిజంగానే భయం వేసింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక్కసారిగా కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది. బట్ అట్ ద సేమ్ టైం కష్టం మన వాళ్ళకి ఎలా అయినప్పుడు కష్టం కూడా వేస్తుంది. యాక్చువల్లీ బాలు గారు ఆల్వేస్ యూస్ టు సే ఐ విల్ లివ్ మినిమం 90 years బికాస్ ప్రోగ్రామ్ నేమ్ ఇప్పుడు చెప్పలేను. అప్పుడు నన్ను కూడా పిలిచారు, అయితే మై హస్బెండ్ వాస్ ఇన్సిస్టింగ్ నాట్ టు ట్రావెల్ అట్ దిస్ టైమ్, సో ఐ డిడ్ంట్ కమ్. దెన్ సార్ రిప్లైడ్ అని రిప్లై చేశారు. అదే లాస్ట్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకు డైరెక్ట్గా అనుబంధం? ఒక న్యూస్ వినేను, అది కరెక్ట్గా తెలియదు, నాకు కరెక్ట్గా తెలియదు. శాస్త్రి గారు అంత తీవ్రంగా ఉండకపోతే ఉండడం ఎందుకు? నేను అడిగాను, సార్ ఎలా సార్ మీరు ఒక ఐ డోంట్ వాంట్ టు లీవ్ అని. మీరు అన్నట్టుగా భగవంతుడి చల్లని చూపు మీ మీద ఉంది కాబట్టి ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు మీ పాటతో. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. పాడటంలో సమర్థత, వృత్తి పట్ల నిబద్ధత, మనిషిలో విధేయత, ఇవన్నీ కలిస్తే డాక్టర్ కెఎస్ చిత్ర గారు. శ్రీమతి పి సుశీల గారు నేపథ్య గానానికి ఒక కోట నిర్మిస్తే జానకి గారు ఆ కోటని మరింత విస్తరింపజేశారు. అలాగే వీరిద్దరూ వేసిన పునాదికి మరింత నగిషీలద్ది, రంగులు దిద్ది చిత్రగారు తన ప్రయాణాన్ని కొనసాగించారు. 4 భాషలో అని అనుకుంటాం, కానీ ఎన్నో భాషలలో 4 దశాబ్దాలకు పైగా పాడుతూ రాణిస్తూ ఆ పాటల్ని మనసుల్ని హత్తుకునే విధంగా భావాల కందని భాషకు అతీతమైన గాత్రంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పద్మభూషణ్ డాక్టర్ కెఎస్ చిత్ర గారు ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్.
ఎంత భావోద్వేగంతో వారికి స్వాగతం పలకాలనిపిస్తోందంటే, ఎందుకంటే వారి పాట ఎంతమందికి స్ఫూర్తినిచ్చింది, ఎంతమందికి పర్ఫెక్షన్ అంటే ఏమిటో నేర్పించిన గొప్ప పాట. చిత్రమ్మ నమస్కారం. నమస్తే స్వప్న, ఎలా ఉన్నారు? సుగం తందా సుఖమాన. చిత్ర గారు, మిమ్మల్ని చూస్తేనే చాలా ఆనందం. ఇది ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, గొప్ప లెజెండ్స్ జానకమ్మ, సుశీలమ్మ వాళ్ళ పాట వింటూ మనందరం పెరిగాం, అంతా ఉంది. కానీ మీరు తెచ్చిన ఒక ఫ్రెష్నెస్, ఒక పర్ఫెక్షన్, ఒక ఇంకా ఎలా పాడాలి పాటని, ఎలా పాడచ్చో చాటి చూపించారు. మీ దానికి మనకు డిక్షనరీ లాగా ఉన్నారు కదా సుశీల గారు, జానకి గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, జిక్కి గారు. వాళ్ళందరూ పాడే పాట విని అలా పాడాలని అనిపిస్తూ నాకు నా స్టైల్లో వచ్చింది అంతే. అయితే ఐ వాంట్ టు సింగ్ లైక్ దెమ్, బట్ అది రాదు. వారిని అడిగితే అసలు ఎవరిని అడిగినా చిత్ర గారి పేరే చెప్తారు. 30 సంవత్సరాలుగా ఎస్పెషలీ తెలుగులో మీకు అసలు మీ ఎంతమంది గాయనీమణులు వచ్చారు వెళ్ళారు, కానీ మీ స్థానం మాత్రం ఎవ్వరు అంటే అందుకోలేకపోయారు. సో గొప్ప క్లాసికల్ ఫౌండేషన్ ఉంది మీకు. ఫౌండేషన్ ఉంది. అయితే నేను అది ఇంకా పర్సీవ్ చేయలేదు. ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడాలంటే కొంచెం ఓపెన్ వాయిస్లో అలా పాడాలి కదా, అదే పీపుల్ విల్ ఓన్లీ యాక్సెప్ట్ ఆ స్టైలు. అయితే అది అలా ప్రాక్టీస్ చేసి సడన్గా ఒక ఫిలిం సాంగ్ పాడాలంటే వాయిస్ టెక్స్చర్ మారుతుంది కొంచెం. సో అది దానివల్ల నేను కర్ణాటిక్ మ్యూజిక్ ఒక పక్క పెట్టాను. ఇంకా కాన్సర్ట్స్ ఏం పెద్దగా చేయలేదు, 2 కాన్సర్ట్స్ చేశాను అంతే. అయితే ఫిలిం సాంగ్స్ ఇప్పుడు పాడుతున్నాను కాబట్టి దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది శాస్త్రీయ సంగీత కచేరీ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఇందులో చెప్పింది చెప్పినట్టు ఆ మీటర్లో అంతే వాయిస్ వాల్యూమ్ పెట్టి పాడడం ఎంత ఛాలెంజ్ కదా. ఛాలెంజ్ నిజంగానే. అది కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ కూడా, చాలా అరిచి పాడినట్టు సాంగ్స్ కూడా వస్తుంది, అలాగే చాలా హస్కీగా పాడే సాంగ్స్ కూడా వస్తుంది. ఒక్కరోజు మనం ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు తెలియదు. మన విజయశాంతి గారు ఆ పీరియడ్లో నాకు చాలా ఎమోషనల్ సాంగ్స్, గొంతు యాక్చువల్గా 2 days రెస్ట్ తీసుకోవాల్సిన అలాంటి సందర్భం కూడా వచ్చింది ఆ టైంలో. అన్ని అలాంటి పాటలు అదన్నీ ఛాలెంజేనా? కానీ మీరు గమకాలు అంత అవలీలగా ఎలా పలుకుతాయి చిత్ర గారు? అంటే అసలు ఎక్కడ ఒక్క స్వరం కూడా అటు పక్క కదిలే అవకాశం కూడా ఉండదు, అంత పర్ఫెక్ట్గా. మేబీ చైల్డ్హుడ్ ప్రాక్టీస్. అప్పుడు చిన్నప్పుడు కాలేజ్లో ఐ టుక్ మ్యూజిక్ యాజ్ మై మెయిన్ సబ్జెక్ట్. దాంట్లో మార్నింగ్ 9 నుంచి 3 o'clock వరకు ఒక్కొక్క టీచర్స్ ఒక్కొక్క కీర్తనాలు లేదంటే ఏదైనా వర్ణం అవన్నీ నేర్పిస్తారు. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత నేను నా ఓమనకుటి టీచర్ దగ్గర వెళ్ళి ఆమె దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంటికి వస్తే నా అమ్మగారు నాన్నగారు వాళ్ళిద్దరూ చాలా స్ట్రిక్ట్. స్వామికి దీపం పెట్టి అక్కడ 1 hour నేను నా అక్కగారు తమ్ముడు ముగ్గురు కూర్చొని, తమ్ముడు మృదంగం వాయిస్తారు, నేను అక్క పాడతాను. సో ఆ టైంలో అక్కకి తెలిసిన కీర్తనాలు అదన్నీ నేను కూడా సగంగా పాడుతున్న టైంలో నేర్చుకున్నాను. అలాగే నాకు కాలేజీలో నేర్పించినది, ఓమనకుటి టీచర్ దగ్గర నేర్పించినది అన్నీ అక్క కూడా. సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఏ కీర్తన ఎక్కువ పాడేవారు? అంటే యూజువల్లీ ఉంటాయి కదా రోజు పాడుతున్నప్పుడు ఒక కీర్తన ఇప్పుడు ఆల్వేస్ ఒక స్వామి చిన్న నా మదర్ కూడా కొన్ని కీర్తనలు నేర్పించారు మనకు ఇద్దరికి స్వామి మీద. ఆ తర్వాత ఉన్నదాన్ని కాలేజ్లో అదో ఒక్కటే అని కాదు, ఆ రోజు ఏం కీర్తన నా అక్క విచ్ ఎవర్ షీ లర్న్ షీ విల్ టీచ్ మీ కాదు, when she sings I'll be listening and next day I'll start singing with her. అలా ఒక్క చిన్నప్పటి ఆ కీర్తనలో ఒక్క లైన్ ఏమైనా గుర్తుందా చిత్ర గారు? రంజని మృదు పంకజలోచని రంచని మృదు పంకజలోచని రంచని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని.
ఎంత చక్కటి నిండైన ఒదుగు మీ గొంతులో. ఈ రోజు నిన్న ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి చాలా స్ట్రెయిన్ అయిపోయింది వాయిస్. అవును, ఈ కాంటెక్స్లో అడగాలి, కచేరీలు పాడడంలో మనకి శృతి చూసుకోవాలి, అంత చాలా ఎఫర్ట్ ఉంటుంది. స్టూడియోలో పాడితే హాయిగా ఉంటుంది. ఈ రెండిట్లో మీకు యాక్చువల్గా ఏది ఇష్టం? ఎందుకంటే ఒక లైవ్ ఆడియన్స్ వింటూ ఉంటే అదొక అది స్పెషల్. యాక్చువల్లీ రికార్డింగ్లో మనం వీఆర్ ఫ్రీ, ఎవరు చూసుకోలేదు. ఏదైనా తప్పు వస్తే కూడా వీ కెన్ సింగ్ ఇట్ అగైన్. అయితే ఒక స్టేజ్ మీద వస్తున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే అందరూ మొబైల్లో అలా రికార్డ్ చేసుకొని లైవ్ అన్నీ వేస్తున్నారు. అదే మనకు టెన్షన్. ఎందుకంటే సహజం కదా, తప్పులు వస్తూ వెన్ వీఆర్ నాట్ వెల్, వాయిస్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్. అలా టైంలో ఇలా లైవ్ కూడా వాళ్ళు పెట్టేస్తే సమ్ టైమ్స్ ఇదే మీ గొప్పదనం చిత్ర గారు. ఎందుకంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది చిత్ర గారి విధేయత, వినయం. మీరు పద్మభూషణ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న తర్వాత కూడా డాక్టరేట్ అందుకున్నారు. ఇంత శాస్త్రీయం పాట అన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీకుండే డాక్టరేట్, ఆనరరీ డాక్టరేట్ అది చెప్పాలి. నేను ఏదైనా చదివి వచ్చిన డాక్టరేట్ కాదు, ఆనరరీ డాక్టరేట్. ఫిల్మ్ మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే, వెదర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఎవరి పేరు చెప్తారు చిత్ర గారు? తప్పకుండా ఇళయరాజా గారి పేరు చెప్పాలి. తర్వాత కీరవాణి గారు, చాలామంది ఉన్నారు. నాకు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ద వే దే లైక్ అస్ టు సింగ్ నో, అది ముఖ్యం. అది కూడా ఆ టైంలో నేర్చుకోవాలి. అది సో అందరూ నాకు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే కూడా హీఈస్ ఆల్సో మై గురు, బికాస్ హీఈస్ టీచింగ్ మీ దట్ సాంగ్. ఎంత గొప్ప మాట అన్నారు. అది కదా, అదే దట్ ఈస్ హిస్ క్రియేషన్. సో ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఐ వోంట్ స్పాయిల్ ద సాంగ్. దట్ ఈస్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ. కానీ భాష పట్ల మీకు, తెలుగు భాష పట్ల మీకు ఇంత ప్రేమ కలగడానికి, ఎందుకంటే ఎక్కువ అత్యధిక పాటలు ఏ భాషలో పాడారంటే తెలుగే వస్తుంది. అంటే అంత మీరు మా తెలుగు వారు అయిపోయారు, తెలుగు అమ్మాయి. నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే, అందుకే ఈజీగా వచ్చింది నాకు భాష. అది మాత్రం కాదు, తెలుగు పాటలు పాడుతున్నప్పుడు డైరెక్టర్స్ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్ వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు. నాకు వేరే దారి లేదు, ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అలా ఒక పరిస్థితి. నాకు ఒక యోగా మాస్టర్ వచ్చారు అప్పుడు ఇంటికి. ఒక 5-10 years నేను యోగా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. మాస్టర్ కూడా ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడతారు. హీస్ కమింగ్ డైలీ కదా, సో మాస్టర్ దగ్గర నుంచి కూడా ఇలా మాట్లాడడం నాకు కొంచెం అలవాటైంది. బాలుగారు చెప్పాలి తప్పకుండా, బిగ్ పర్సన్ ఇన్ మై లైఫ్. బికాస్ ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇదన్నీ బాలుగారు ద్వారంగానే నేను నేర్చుకున్నాను. సో హీస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎ మెంటర్. భాష నేర్చుకోవడం ఎలా రాసుకుంటారు పాటని? నాకు తెలుగు చదవడం వచ్చింది, చదువుతాను. ఐ కెన్ రీడ్ ద తెలుగు స్క్రిప్ట్. అయితే నేను నా బుక్లో రాసుకున్నప్పుడు మలయాళంలో రాసుకుంటాను, ఎందుకంటే ఈజీ. అండ్ ఎప్పుడైనా నాకు అవసరం, నాకు కొన్ని రోజులు తెలుగు అది పాడలేదంటే కొంచెం అలా మర్చిపోతున్నాను కదా. సో డైలీ ప్రాక్టీస్ ఉండాలి కదా. సో నా బుక్లో ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మలయాళం ఎక్సెప్ట్ హిందీ. మాత్రం హిందీలోనే రాసుకుంటాను, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్లో మలయాళం రాసుకున్నప్పుడు చిన్న డిఫరెన్స్ వస్తుందని. అది హిందీ మాత్రం హిందీలో, మిగతా అన్ని లాంగ్వేజెస్ మలయాళం. మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్కి వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. అలా ఎవరి రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు మీరు అరే వాడు ఏం పాట వస్తుంది, ఈ గమక మనం ఇంకా బాగా వెళ్దామని అలా ఉంటుంది కదా? అది హ్యాపీనెస్ కాదు, టెన్షన్స్ వస్తుంది. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు, అది నా గాత్రంలో రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా. సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. ఎవరెవరు? ఇళయరాజా గారు, శరత్ గారు అయితే అసలు ముందు అర్థం అవడానికి ఓ రోజు పడుతుంది మాకు వినడానికి. అలా సమ్ టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది నాకు, అది సాయి ఏది బేసిక్ సాయి ఏది తెలియకుండా ఒక పాట పాడాను శరత్ గారికి. ఏ పాట? అది మూవీ నేమ్ సింధూర రేఖ అని. దాంట్లో
నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది. ప్రణతోస్మి గురువాయుపురేశం ప్రతిదినమను చేత స్మర హరి పాదం పరిపూర్ణమే తరరారరా కరుణానిధే సత్యం వ్రతభరిత తత్వం మమ హృదయం భక్తి స్వరలులితం ప్రణతోస్మి. అదే బేసిక్ సాయి దాన్ని అర్థమవుతుంది, అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నొటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయాను. శరత్ గారి పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి శరత్ గారి అది ఫస్ట్ కాదు, శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత తీసిన ఆల్బమ్. అదే అసలు అంటే చాలా కష్టమైన పాట. ఆ ఆల్బమ్ లో అన్ని మంచి సాంగ్సే. ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అవును, చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మణుల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటాం. నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన లిరిసిస్ట్ వైరముత్తు గారు ముందు నేను కేరళ నుంచి వచ్చాను, కొన్ని తమిళ్ సాంగ్స్ కొన్ని తెలుసు, అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు. సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక 2 క్యాసెట్స్ ఇచ్చేసి, ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు క్యాసెట్ పంపేయండి అని ఇచ్చేశారు. సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా. సో ఒక్కొక్కటి నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆ ఆల్బమ్ నుంచి కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరముత్తు గారికి పంపించేసాను. సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఇళయరాజా గారు అడ్వైస్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను, దాంట్లో ఒక సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ మోర్. నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని. సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను. తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు, అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను. సుశీలమ్మ పాటల్లో తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా? పాడనా తెనుగు పాట, అది నేడే ఈనాడే, తర్వాత అలాంటి కొన్ని పాటలు తెలుసు. సుశీలమ్మ గారు ఎంత మెచ్చుకుంటారు చిత్ర గారి పాటని. వీళ్ళందరూ సీనియర్ గాయని మణులందరూ, మీరు అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సీనియర్, బట్ వాళ్ళు మన అందరికంటే సీనియర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రస్తావించినా మీ పేరు తీసుకొస్తుంటారు, మీ పాటలోని గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు, ఎంత బాగా పాడుతున్నారని చెప్పి. సో గురువు గారు మిమ్మల్ని చూసి చాలా మురిసిపోయి ఉంటారు కదా, మీ పాట విని మీరు ఇంప్రూవ్ అయింది, మీరు పురోగతి సాధించి ఇంత సాధించి జీవితం. నేను చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరుకుతుందో అప్పుడు పోయి నా టీచర్ని మీట్ చేస్తాను. అలా టీచర్ కూడా బిజీగా క్లాసెస్, కాన్సర్ట్స్ అలా టీచర్ కూడా బిజీగానే ఉన్నారు. నేను ఊరు వెళ్తున్న టైంలో ఉన్నారంటే వెళ్ళి చూస్తాను. ఏమంటారు మీ పాట విని, మీ సినిమా పాట విని ఏమంటారు? She's always proud. She always all వాళ్ళ టీచర్ బయోడేటాలో కాదంటే అన్ని చోట్ల నా పేరు కూడా రాసింది. సంతోషం. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప ప్రయాణం చిత్ర గారు. ఇలా కొనసాగిస్తున్న తరుణంలో ఎప్పుడు మీకు అంటే ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు, ఉదాహరణకి నేను ఈ టైప్ పాట పాడలేదే అని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు బాగా బేస్ వాయిస్ వేసి పెప్పీ నంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని అన్ని పాడని ఇది పాడలేదే, అలాంటి బాణి ఏమన్నా అనిపించిందా మీకు? ఫస్ట్ నేను ఇలా రికార్డింగ్ వెళ్ళి అక్కడ అయ్యో నా వల్ల కాదని అయిన ఒక సాంగ్ ఉంది, అది చాలా నాకు ఇబ్బంది అయిపోయింది. నా ఫాదర్ ఉన్న టైంలో, నా ఎంట్రీ టైం అది. అప్పుడు డబ్బింగ్ మూవీస్ వస్తుంది కదా, అదే బాలు గారు జానకి గారు పాడే ఒక ఫిలిం, మలేషియా వాసుదేవన్ గారు నేను తమిళ్లో పాడుతున్నాను. దానికి థియేటర్కి వెళ్ళి అలా పాట వాళ్ళు వేస్తారు కదా మనం నేర్చుకోవడానికి. పాట వింటే డిఫరెంట్ నవ్వు. మెయిల్ లైన్ ఒక లైన్ పాడితే జానకి గారు నవ్వు, అదన్నీ ఒక్కొక్క నవ్వు డిఫరెంట్.
అయ్యో నాకు ఆ టైంలో నవ్వంటే ఫేస్లో వస్తుంది, శబ్దంలో రాదు. అయ్యో నేను చాలా భయపడినాను. నేను అప్ప దగ్గర నా ఫాదర్ దగ్గర చెప్పాను, నాన్న విల్ గో, ఐ కాంట్ డూ దిస్. నాకు నవ్వు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్నెస్ అని కొత్తది కదా, నాకేం తెలియదు. గట్టిగా నవ్వాలి, డిఫరెంట్ సేమ్ నవ్వు కాదు, ఆ నవ్వులోనే వేరియేషన్స్. అయ్యో నా వల్ల కాదని నా అప్ప ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఎలాగైనా వచ్చేసారు కదా, ఇప్పుడు నేను నన్ను వెళ్ళిపోతే అది మంచిది కాదు, సో ట్రై చేయి, బాగలేదంటే వాళ్ళు వేరే ఎవరి చేత అయినా లెట్ దెమ్ మేక్ సంబడి ఎల్స్ సింగ్. అప్పుడు కొంచెం సరే ట్రై చేద్దాం, నా వల్ల కాదు అది నాకు తెలుసు, కానీ తప్పకుండా ఆ పర్ఫెక్షన్ నాకు రాదు, అయితే ట్రై చేద్దాం అని ట్రై చేశాను. ఆ పాట ఒరిజినల్ ఉందో లేదో నాకు తెలియదు, పాడేసి వచ్చేసాను అంతే. ఏదో సేమ్ నవ్వు వచ్చింది, డిఫరెంట్ నవ్వు రాలేదు. నిజంగానే మీరు చెప్తుంటే నవ్వింది మల్లె చెండు ఆ పాట వింటారు మీరు, జానకి గారి పాట. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, గట్టిగా నవ్వులు వస్తాయి. ఆ పాట ఏమో తెలీదు. అదా లేకపోతే పువ్వులే నవ్వు, అదా? అది కూడా చిన్నారి పల్లవిలో లైన్సే లేదు, నవ్వు మాత్రం. మేబీ చరణంలో లైన్స్ ఉన్నాయి, పల్లవి మొత్తం నవ్వు. అది మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది? మోస్ట్ ఛాలెంజ్ అదే, ఇలా టిక్కులు చేస్తారు అప్పుడు. చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయింది. అయ్యో జానకి గారు నా వల్ల కాదు, అయ్యో ఎలా చేశారో అమ్మ, అయ్యో. జానకి గారు ఆ పాట మీరు వినే ఉంటారు కదా, కన్నడ 2 రాగాలు అభోగి తోడి కలిసి వస్తాయి, శివశంకరి. నాలిగే తోరు శివనను చరీసద దేవరయ. విన్నారా? కాంపిటీషన్స్ లో పిల్లలు పాడతారు, పాడేవారు. నేను పాడలేదు, పిల్లలు పాడుతున్నారు, అది వినేసా. దానికోసం మనం తయారవ్వాలి కదా, సో అప్పుడు విన్నాను. అంటే నేను నేర్చుకోలేదు, వెరీ డిఫికల్ట్ సాంగ్, వెరీ డిఫికల్ట్. అలా మీకు అంటే శరత్ గారు పాట పాడితే ఇంకా అసలు ఒక విధంగా సంగీతాన్ని జయించినట్టే. ఎందుకంటే అంత కష్టమైన పాట మీరు పాడేశాక ఇవన్నీ అట్లీస్ట్ ఒక మీటర్లో సాగుతాయి, అక్కడైతే అర్థం కాని కష్టమైన పాటలు ఎలా పాడతారో మీరు అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటే చాలా గంటలు మీకు అవలీలగా ఇలా టేక్ ఆర్టిస్ట్ మీరు చిత్రగారని కూడా అంటారు. అదేం కాదు, రిహార్సల్స్ కావాలి, తప్పకుండా రిహార్సల్స్ చేసి రికార్డ్ చేస్తాను. అయితే అప్పుడు అన్ని లైవ్ రికార్డింగ్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే కూడా అది అలాగే వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాయిస్ మాత్రం మిక్స్ చేద్దాం అని ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ ఆ లైన్ మాత్రం నేను మళ్ళీ ఒకసారి పాడేస్తానని చెప్పేసాను. అయితే ఇళయరాజా గారు మాత్రం అదే ఒప్పుకోరు. లైవ్లో పాడేశారు కదా, నేను కరెక్షన్స్ అడిగాను, అప్పుడు ఇప్పుడు ఇలా లెట్ ఇట్ బీ లైక్ దిస్, బట్ ఫ్యూచర్లో మళ్ళీ పాడుతున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూడు అని చెప్పేస్తారు. అప్పుడు బాధ లేదా? బాధ కాదు, అదన్నీ అడ్వైసెస్ కదా. అయ్యో అంటే బాధ సే ఎనీథింగ్ నో సార్. అంటే బాధ అంటే మీరు అంత సాధించిన సింగర్గా గురువు సమానులు, అవును తప్పకుండా గురువు సమానులు చెప్తే అయ్యో నేను గురువు గారి ఎక్స్పెక్టేషన్ అందుకోలేదే అని ఒక బాధ ఉంటుంది కదా. అది ఉంటుంది. అయితే నేనే చెప్పాను, నన్ను మళ్ళీ మరొకసారి పాడతాను అని. వదిలే ఇది ఇలాగే లెట్ ఇట్ బీ లైక్ దిస్, విల్ డూ ఇట్ నెక్స్ట్ సాంగ్లో అలాగే చెప్పారు. తెలుగులో మీరు పాడిన చాలామంది సంగీత దర్శకులు, కీరవాణి గారు, వాళ్ళందరూ మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక సరస్వతీదేవిలాగా అంటే అంత గొప్పగా మీ పాటని ఆదరిస్తారు, ఆరాధిస్తారు. కీరవాణి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి చిత్ర గారు. కీరవాణి గారిని ఫస్ట్ కలిసేది చక్రవర్తి సార్ దగ్గర పాడుతున్నప్పుడు. అసిస్టెంట్గా ఎప్పుడు మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు. అక్కడ మ్యూజిక్ మాత్రం నేర్పించి అలా వెళ్ళిపోతారు. అలా మొదలైంది. కానీ అంటే చక్రవర్తి గారితో ఉన్నప్పుడే అప్పుడు పరిచయం అయింది. తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ చేసినప్పటి నుంచి నేను చాలా చాలా మంచి సాంగ్స్ పాడాను. కీరవాణి గారు కూడా ఇలాగ వర్కింగ్ స్టైల్లో సిట్యువేషన్ అదన్నీ, నాకు భాష తెలియదు అని తెలిసి డీటెయిల్డ్గా చెప్తారు. ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఎలా ఉంది దానికి. అది మోస్ట్ ఆఫ్ ద టైం బాలుగారితో సహగం రికార్డింగ్ పెడతారు. ఒక సండే లేదంటే ఏదైనా ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 5 ఫిల్మ్స్ సాంగ్స్ అన్నీ ఒకేసారి రికార్డ్ చేసినట్టు
అరేంజ్ చేస్తారు. సో అప్పుడు బాలుగారు హెల్ప్ కూడా నాకు వస్తుంది, కీరవాణి గారు కూడా డీటెయిల్డ్గా చెప్పేస్తారు. సో అదొక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, హీస్ ఆల్సో సింగర్ నో, సో హీ కెన్ ఎక్స్ప్రెస్, హీ కెన్ హెల్ప్ మీ మోర్. సో కానీ అన్ని పాటలు అద్భుతమైన పాటలు, అందరికీ అఫ్ కోర్స్ బాగా రికాల్. బట్ ఒక విషయం, కీరవాణి గారి దగ్గర పాడుతున్నప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇస్తూ ఉంటారు. హీల్ మేక్ అస్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్, కంఫర్టబుల్. వేణువై వచ్చాను ఆ పాట నేను ఎప్పుడూ మర్చిపోలేను, ఎందుకంటే ఆ రోజే కీరవాణి గారు సన్యాసం దీక్ష స్వీకరించి వచ్చిన ఫస్ట్ రికార్డింగ్. అప్పుడు నిజంగానే భయం వేసింది. యూజువలీ కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, ఆ రోజు హీ వాజ్ టోటలీ ఇన్ దట్ సన్యాసి కాస్ట్యూమ్, దండ్ అదన్నీ పెట్టుకొని, మెదియడికి ఏం చెప్తారు, వుడెన్ పాదుకలు అలా అదన్నీ వేసి స్టూడియోలో ఒక స్వామి, నిజంగానే ఒక స్వామి వచ్చినట్టు అనిపించింది. అప్పుడు చాలా టెన్షన్ వచ్చింది, ఎందుకో తెలియదు. ఆ అట్మాస్ఫియర్ మొత్తం సైలెంట్గా, ఒక డివైన్ అట్మాస్ఫియర్ అప్పుడు. ఇప్పుడంటే నేను ఆ టైంలో కాదంటే ఇంకా 2 days తర్వాత ఆ సాంగ్ రికార్డ్ చేశానంటే నేను ఇంకా బెటర్గా పాడి ఉంటాను. అది ఆ టెన్షన్లో నాకు ఇప్పుడు వింటున్నప్పుడు అయ్యో అది ఇంకా కొంచెం బెటర్గా పాడొచ్చు అని నాకు చాలాసారి అనిపించింది. అది హైయెస్ట్ నోట్ లాస్ట్లో అది అంటే ఇంత రేంజ్ క్లాసికల్ నేర్చుకునే వాళ్ళకి మామూలుగా రేంజ్ పరిధి కొంచెం నాకు స్టార్టింగ్లో కొంచెం తక్కువ రేంజే ఉంది, పాడడం వల్ల రేంజ్ ఇంప్రూవ్ అయ్యింది. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ ఏ రహమాన్ గారికి అంజలి అన్నీ పాడుతున్నప్పుడు అదే ట్రయల్. తర్వాత ఏమైందంటే చాలా హై రేంజ్ సాంగ్స్ తీసుకొస్తారు నా కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్. ఇది చాలా హైగా ఉంది అని చెప్పి, మీరు అంజలి పాడలేదు, అంతే ఉంది దీంట్లో కూడా, అలాగే చెప్పేసి తర్వాత అన్ని సాంగ్స్ చాలా పైన అయిపోయింది నాకు. చాలా మంది సాంగ్స్ పైన రేంజ్లో పాడారు. అసలు మస్ట్ లిసన్ గ్రేటెస్ట్ హిట్స్ లిస్ట్లో మన కన్నానులే పాట వరల్డ్ లిస్ట్లో, ఇట్స్ నాట్ ఈవెన్ అంటే ఇండియా మాత్రం కాదు, ఆ వరల్డ్ లిస్ట్లో బాంబే సాంగ్ ఉంది అంటే గార్డియన్ వాళ్ళు వేసిన లిస్ట్. ఎలా అనిపిస్తుంది చిత్రమ్మకి? చాలా సంతోషం. యాక్చువల్లీ ఈ కన్నానులే రికార్డింగ్ తర్వాత రహమాన్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆ రికార్డింగ్ టైంలోనే నాకు చెప్పారు, కొంచెం ఒక ప్యాథోస్ ఫీల్ వస్తుందా చిత్ర గారు, నాకేదో కొంచెం ప్యాథోస్ ఫీలింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, ఇంకా కొంచెం హ్యాపీగా ట్రై చేస్తారా, ఇంకా కొంచెం హ్యాపీగా అలా చెప్పేశారు. అయితే మైనర్ స్కేల్ ఉంది కదా, దాంట్లో ఆటోమేటిక్గా ఒక చిన్న అది వస్తుంది మెలంకలీ అదే. సో మ్యాక్సిమం నేను ట్రై చేశాను, హ్యాపీగా నవ్వుతూ పాడడానికి ట్రై చేశాను. అయితే అది అందరికీ నచ్చింది. దాంట్లో హిందీ వర్షన్లో కూడా 2 సాంగ్స్ నేనే పాడాను. తర్వాత రహమాన్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ ఆడియో కంపెనీ నుంచి అన్ని సౌత్ ఇండియన్ సింగర్స్ అయిపోయింది, సో ఒక్క పాట అయినా నార్త్ ఇండియన్ సింగర్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలని. సో హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ కన్నానులే, సో ఉరికే చిలక ఆ సాంగ్ నేను మీ పర్మిషన్తో నేను ఇంకెవరికైనా ఇచ్చి. హరిహరన్ గారు, కవితా కృష్ణమూర్తి గారు. కవితా కృష్ణమూర్తి గారు అక్కడ నార్త్ ఇండియన్ సింగర్, కానీ మన బాంబే కదా. అవును, అంటే వీళ్ళిద్దరు ప్రస్తావన తీసుకొచ్చాము. వీళ్ళిద్దరూ ప్రపంచ స్థాయికి, కీరవాణి గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఇప్పుడు నాటు పాట గోల్డెన్ గ్లోబ్, we all are feeling so proud కదా. అంటే సో అన్ఎక్స్పెక్టెడ్. ఆఫ్ కోర్స్ కీరవాణి గారి పాటలు మనం రాగయుక్తంగా చూస్తే దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ సాంగ్స్, బట్ ఏదైనా ఒకటి ఆ పేరు పైకి వచ్చింది, అదే పైకి వచ్చింది. రైట్. భారతీయ సంగీతం నిజంగా ప్రపంచ పటంపై దూసుకెళ్ళిపోతాయి. ఇన్ని పాటలు వెస్టర్నర్స్ పాడగలుగుతారా? బికాస్ వెస్టర్న్ పాటలు మనం అన్ని పాడుతున్నాం. అలా చిత్ర గారు మీరు ఎప్పుడైనా వెస్టర్న్ ట్రై చేస్తారా? నాకు ఆ స్టైల్ ఎందుకో రాలేదు. అయితే ఈ మధ్య పిల్లలందరూ ఎంత ఈజీగా పాడుతున్నారు. యోడ్లింగ్ టోన్ అయితే సరే, ఏదైనా వెస్టర్న్ ఒక గాత్రం వేరే కదా, చాలా ఈజీగా పాడుతున్నారు. నేను అదే వాళ్ళందరూ ఈజీగా పాడుతున్నారు, నాకు ఎందుకు రాలేదు అని. అయితే అది ట్రై చేయలేదు. మేబీ ఆ ట్రైనింగ్ వెళ్తే నాకు వస్తుందో ఏమో. మీ ప్రయాణంలో మీరు పాడిన మంచి సాహిత్యాలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యాలు చాలా పాడారు. మహానుభావులు. మనకి చాలా కష్టకాలం
కోవిడ్ తర్వాత చాలా మంది మన వాళ్ళు, మన గురువులు అని ప్రెషియస్ లైఫ్స్, వి లాస్ట్ సో మెనీ ప్రెషియస్ లైఫ్స్. తెలుగు సంగీతంలో ఉండే గాయనీమణులు చాలా మంది మీరు గుర్తు చేసుకున్నారు చిత్ర గారు. లతాజీ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఒక ట్రిబ్యూట్ కూడా చేశారు. అది ఎలా అనిపించింది? లతాజీ పాటలో ఉండే వాట్ ఈస్ దట్ స్పెషల్ క్వాలిటీ యూ లవ్? నేను పుట్టిన రోజు నుంచి లతాజీ సాంగ్స్ చాలా చాలా ఎక్కువ విన్నాను. యాక్చువల్లీ కేరళలో హిందీ సాంగ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పాత మలయాళం సాంగ్స్లో కూడా హిందీ సాంగ్స్ నుంచి తీసిన సాంగ్స్ కొంచెం అలా సేమ్ సాంగ్స్ అలా మలయాళంలో కూడా వచ్చింది. సో అలాంటి పరిస్థితిలో కంపల్సరీగా మనం హిందీ సాంగ్స్ వింటూ ఉంటాము. ఇంట్లో కూడా నా డాడీ రఫీ సాబ్కి పెద్ద ఫ్యాను. సో అలాగే ఇంట్లో ఆల్వేస్ ఏదైనా హిందీ సాంగ్స్ ప్లే అవుతుంది. లతాజీ సాంగ్స్ నేను ఫస్ట్ నాకు చాలా అట్రాక్టివ్ అయి ఉన్నది మీరా భజన్స్. ఐ లవ్డ్ హర్ మీరా భజన్స్. ఎందుకో ఒక డివోషన్, ఏదో ఒక మూడ్కి తీసుకెళ్తుంది లతాజీస్ వాయిస్. నందనందన దిట్టుపడియామాయి సావరు ఆ ఆల్బంలో అన్ని సాంగ్స్ నాకు ఇష్టం. కిరు సంఘ ఖేలు హోలీ ఇందులోనేనా? కాదు, దీంట్లో ఇంకొకటి మాయి మాయి రే మాయి మాడో తుప్పణామా పర్ణ్యారే దినానా, అది ఇంకొకటి ఓ జీ హరి నీత గయే గొంతు బాగలేదు, పాడడానికి కష్టపడుతున్నాను. ఎంత మంచి మంచి భజన్స్ ఇవి. అది ఈ సాంగ్ ఇది ఎవ్రీడే మార్నింగ్ ఐ యూస్ టు ప్లే అట్ మై హౌస్. సో అది ఏదో ఒక మంచి మూడ్, నాకు ఒక డివినిటీ, ఒక డివైన్ మూడ్. తర్వాత చాలా ఫిల్మ్ సాంగ్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీరు గొంతు కలిపిన చాలామంది మేల్ సింగర్స్ ఉన్నారు, బట్ చాలా పెద్ద లెజెండ్స్ అని చెప్పుకునేది యేసుదాస్ గారు. ఆల్మోస్ట్ మిమ్మల్ని మెంటర్ చేశారు ఆయన కూడా ఒక విధంగా. ఒక పక్క బాలు గారు. సో వీళ్ళిద్దరు పక్కన, అంటే వీళ్ళిద్దరితో కలిసి పాడుతున్నప్పుడు ఎలా ఉండేది మీకు యేసుదాస్ గారితో మీ అనుబంధం? బికాజ్ ఆయన శాస్త్రీయ నేపథ్యంతో వచ్చిన గొప్ప విద్వాంసులు. జేసుదాస్ గారితో పాడి నేను నా స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ పాడినది జేసుదాస్ గారితో. తర్వాత కాన్సర్ట్స్కి పిలిచారు. సో జేసుదాస్ గారి సగం కొన్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కాన్సర్ట్స్ నేను చేసి ఉంటాను. ఫిల్మ్ సాంగ్ కాన్సర్ట్స్. తర్వాత జేసుదాస్ గారి తరంగిణి మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ లేబుల్ ఉంది. దాంట్లో కూడా నేను చాలా క్యాసెట్స్ పాడాను. తర్వాత వాళ్ళకి ఒక వాయిస్ బ్యాంక్ అని ఒకటి స్టార్ట్ చేశారు జేసుదాస్ గారు. ఆ వాయిస్ బ్యాంక్లో కూడా నా వాయిస్ పెట్టేసి ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త సింగర్స్ని ట్రై చేద్దాం అని చెప్తున్నప్పుడు ఇది వినిపించి అలా కూడా నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చింది. అలా కూడా వచ్చాయి ఆపర్చునిటీస్ ఆ రోజుల్లో. తర్వాత తమిళ్లో ఇళయరాజా సార్ స్టార్టింగ్, రాజా సార్కి. తర్వాత అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజా సార్ పిలిచారు, రాజా సార్ పాడించేశారు అని అదొక అడ్రస్తో చాలా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని నా చేత పాడించారు. ఈ సందర్భంలో చిత్ర గారు ఒక్క లైన్ రాజా సార్తో మీరు పాడిన ఏదైనా పాట, రాజా సార్ కోసం పాడిన పాట. అఫ్ కోర్స్ మా అందరికీ నిన్ను కోరి వర్ణం వచ్చే అవన్నీ సింధు భైరవ్ పాటలు, బట్ మీరు ఏదైనా మీకు నచ్చినవి, చాలా పాటలు ఉన్నాయి కాబట్టి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతుకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఎంత ఇది యాక్చువల్లీ ఇది చాలా సహజమైన పరిస్థితి కదా చిత్ర గారు. ఇప్పుడు ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి రికార్డింగ్ ఉండి మీకు దగ్గు జలుబు ఎప్పుడైనా లేకపోతే గొంతు పట్టేసింది అనే సందర్భాలు ప్రతి వాళ్ళకే వస్తాయి. నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలా కోల్డ్ ఉన్న టైంలో కరెక్ట్గా నాకు ఎప్పుడు కోల్డ్ వస్తుందో అప్పుడు ఏఆర్ రెహమాన్ గారు పిలుస్తారు. అప్పుడు నేను అయ్యో సార్ నాకు గొంతు సరిగా లేదు, కోల్డ్ ఉంది, రండి మీ కోల్డే నాకు కావాలి. ఇప్పుడు వాయిస్ డిఫరెంట్ టోన్ వస్తుంది నాకు, డిఫరెంట్గా మీరు మీ వాయిస్ డిఫరెంట్గా
రికార్డ్ చేద్దాం, వచ్చేయండి అంటారు. అలా అలాగే మేనేజ్ చేసేసేవారా? అలా చాలా చాలా సాంగ్స్ కోల్డ్, మోస్ట్లీ 80% సాంగ్స్ కోల్డ్తోనే పాడాను. ఎంత ఆశ్చర్యం అంటే టు మెయింటైన్ యువర్ వాయిస్, మీరు ఇవి తినకూడదు అవి తినకూడదు అన్ని పాటిస్తారా? ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ ఏం తినరు. అసలు తినరా? నిజంగానే చేటు నిజంగా నాకు లేదు ఇప్పుడు, చాలా ఇయర్స్ నుంచి ఎలా తినకుండా ఇప్పుడు నాకు దాని మీద ఇష్టం కూడా లేదు, ఆశ కూడా రాదు. ఇంకా వేరే పట్టింపులు, ఆవకాయలు, కారాలు, ఆయిల్ తినకూడదు. సింగర్స్ ఎస్పెషలీ కాన్సర్ట్ ఉన్న రోజు నేను అన్ని చాలా బ్లాంక్ ఫుడ్, ఏం స్పైస్ ఆయిల్ లేకుండా ఏదైనా తినేస్తాను. కాన్సర్ట్ ఉన్న రోజు అంటే దాదాపు చాలా నెలలో బోల్డ్ రోజులు పోతాయి కదా. అలా కాదు. చిత్ర గారు వంట చేస్తారా? ఇంత పాట పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో. వంట మాత్రం నాకు రాదు, తినడానికి ఇష్టం, అయితే వంట రాదు. అంటే తినడానికి ఇష్టమా? ఏం తింటారు చిత్ర గారు? వాట్ డు యు ఎంజాయ్ ఈటింగ్? ఐఎమ్ ఏ వెజిటేరియన్. Anything, idli, dosha is my all-time favorite. Have you always been vegetarian? Yeah, no. Kerala fish is very famous. But I'm not very crazy about non-vegetarian. నాకు కొంచెం ద నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. బిర్యానీ అంటే నాకు ఐ డోంట్ లైక్ బిర్యానీ బికాస్ చూడ్డానికి అది ఫ్లెష్ అన్నీ ఇలా కలిపి చూడడానికి నాకు అది నచ్చలేదు. సో నాన్ వెజ్ తినే టైంలో ఏదైనా నీట్గా ఉన్న ఒక పీస్ మాత్రం తింటాను అంతే. చికెన్ అంటే అది ఇప్పుడు ఒక 12 years నుంచి నేను ప్యూర్ వెజిటేరియన్. సో చిత్ర గారు, ఈ ప్రయాణంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీతో కలిసి ఎన్ని పాటలు పాడారు. ఒక్కసారిగా కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ సమయంలో మీరు కూడా చాలా ఆందోళన పడ్డారు. యూ గేవ్ యువర్ ప్రేయర్స్. ఒక వీడియో బయట వచ్చింది, అంటే అందరూ చూసాం. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ లైఫ్? ఎందుకంటే మ్యూజిక్ ఒక ఫిలసాఫికల్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది మనలో తెలియకుండానే. బట్ అట్ ద సేమ్ టైం కష్టం మన వాళ్ళకి ఎలా అయినప్పుడు కష్టం కూడా వేస్తుంది. Actually, Balu garu always used to say, I will live minimum 90 years because his family lifespan is so big. Mother kuda almost, she was 100 దగ్గర వచ్చిన తర్వాత she passed away. So alage Balu garu, he always used to say, I have a long life ani. అప్పుడు కూడా when he was hospitalized, we all thought he's a good fighter and he'll come back. అలాంటి మెసేజెస్ అన్నీ మనం ప్రే చేసినప్పుడు, సార్కి ఏదైనా కొంచెం మోటివేషనల్ మెసేజ్ ఇస్తున్నప్పుడు కూడా ఫైట్ అండ్ కమ్ బ్యాక్ అని అలాంటి మెసేజెస్ కూడా నేను ఒక గూగుల్ నుంచి అన్ని ట్రై చేసి పంపించేశాను. టూ రిప్లైస్ నాకు వచ్చింది హాస్పిటల్ వెళ్ళిన వెంటనే. సార్ ఎలా ఉన్నారు, మీరు హాస్పిటలైజ్డ్ అని న్యూస్ మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాను, ఎలా ఉన్నారు అని మెసేజ్ చేస్తే, దిస్ ఇస్ అ స్మాల్ ఇన్ఫెక్షన్, డోంట్ వరీ, నౌ ఐ నీడ్ రెస్ట్, సో నోబడీ షుడ్ బాదర్ మీ అలా చెప్పారు. ఆ మెసేజ్లో కూడా అలాగే చెప్పారు. 2 days తర్వాత మళ్ళీ హౌ ఆర్ యూ సార్ అని మెసేజ్ చేస్తే, మై వైఫ్ ఇస్ గెట్టింగ్ డిశ్చార్జ్ టుమారో, ఫర్ మీ ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ డేస్ అని వచ్చింది. తర్వాత ఆ ప్రోగ్రాంలో నేను కూడా రావాల్సింది కదా. నేను ప్రోగ్రామ్ నేమ్ ఇప్పుడు చెప్పలేను. అప్పుడు నన్ను కూడా పిలిచారు. అయితే మై హస్బెండ్ వాస్ ఇన్సిస్టింగ్ నాట్ టు ట్రావెల్ ఎట్ దిస్ టైమ్, సో ఐ డిడ్ంట్ కమ్. Then sir replied, he took the right decision అని రిప్లై చేశారు. అదే లాస్ట్ he took the right, అంటే విజయ్ శంకర్ గారు took the right decision అని చెప్పి. He didn't want me to, because I'm a little allergic. నాకు డస్ట్, స్మోక్ అన్నీ కొంచెం నాకు అలర్జీ వస్తుంది. అందులో అప్పుడు అసలు ఎలా ఉంది ఆ టైంలో he said no, they insisted actually you can also come, no don't fly, you can come by car అండ్ డ్రెస్ తీసుకొని అన్నీ సేఫ్గా షూట్ చేద్దామని. బట్ మై హస్బెండ్ సెడ్ నో, యు ఆర్ నాట్ ట్రావెలింగ్ ఎట్ దిస్ టైమ్ అని హీ టుక్ ద డిసిషన్. సో ఐ డిడ్ంట్ గో. ఆల్మోస్ట్ మీకు ప్రొటెక్టర్ లాగా విజయ్ శంకర్ గారు. సో బికాస్ హీ ఈస్ ద పర్సన్ హూ సెడ్ నో, వి ఆర్ నాట్ గోయింగ్. తర్వాత ఈ డెవాస్టేటింగ్ వార్త విన్నప్పుడు ప్రపంచం అంతా ఇలా కుదేలైపోయింది. అప్పుడు కూడా హీల్ కమ్ బ్యాక్, అది కమ్ బ్యాక్ అనేదే నాకు మైండ్లో ఇలా ఉండిపోయింది.
హీస్ ఎ గుడ్ ఫైటర్, హీల్ కమ్ బ్యాక్. అదే నేను నమ్మాను. ఇప్పుడు కూడా బాలుగారు లేరు అనేది స్టిల్ వీ కాంట్ బిలీవ్. ఎప్పుడు కలవడం లేదు కదా, ఏదైనా ఒక స్వరాభిషేకం అలాంటి ఏదైనా ఒక షోలో కలుస్తాను, లేదంటే సార్తో ఉన్న కాన్సర్ట్స్లో. సో హీ సమ్వేర్ ప్రోగ్రామ్ అన్నీ చేసి అలా బిజీగా ఉన్నారనుకుంటాను అంతే. స్టిల్ వీ కాంట్ బిలీవ్ దట్ ఎనర్జీ, ద ఎనర్జీ అండ్ ద పర్సనాలిటీస్. హీ వాస్ ఎ పిల్లర్ ఇన్ ద ఇండస్ట్రీ, స్ట్రాంగ్ పిల్లర్. కరోనా టైం అందరికీ బోల్డ్ని నేర్పించింది. ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు చిత్ర గారు మీరు పాట అది రికార్డింగ్స్? యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ 2 weeks అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిలిమ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. తర్వాత 2 weeks అని తర్వాత అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేయడానికి ఏం లేదని ఒక చిన్న టెన్షన్ వచ్చింది. లైఫ్ ఎలా పోతుంది ఇలా వెళ్తే, ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక టెన్షన్ వచ్చింది. నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు, కౌన్సిలింగ్ అని నాకు నా బ్యాడ్ టైంలో అన్నీ నన్ను కౌన్సిలింగ్ చేసి, ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు, ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను, అది మలయాళంలో కూడా అన్ని భాషలో ఆ పాట రావాలి, నాకు మలయాళం ఒక లిరిసిస్ట్ దగ్గర అది పంపేయాలి, అయితే ఐ నీడ్ యువర్ హెల్ప్, ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని. సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు. అలా చెప్పి తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను. బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరిసిస్ట్ మలయాళంలో ఆ పాట రాసేసి, యూజువలీ సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు, చిత్ర ఇది ప్రొనౌన్సియేషన్, యూజువలీ హీ హ్యాస్ డౌట్ ఇన్ నా మలయాళంలో నా మూడు ఉంది, నిన్నోరు ఎలాగా నిన్నోరు నిన్నే రెండుమే నా, బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. నిన్నే రెండుమే ఎన్, బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. సో హీఈస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు. దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను, టీత్లో టచ్ చేసి ప్రొనౌన్స్ చేయాలంటే దానికి పైన డి అని రాసేస్తాను. అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను, లేదంటే నేనే మాట్లాడి అలా వాయిస్. నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనౌన్సియేషన్ కోసం నేను కూడా అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను. ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు, తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు. అప్పుడు నాకు తెలిసింది కోవిడ్ టైంలో ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ 10 నుంచి ఏదో 1 hour డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో 4 languages ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట. అప్పుడే నేను కూడా అనుకున్నాను, అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేశానే తెలియకుండా, మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని. తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా గర్ల్ చిల్డ్రన్ని స్టడీస్కి పెళ్ళికి హెల్ప్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి అని చారిటీ షోస్ నేను చేశాను. తర్వాత అది బాలుగారి ఇన్స్పిరేషన్. దానికి ఒక ఈవెంట్లో ఎక్కడో మీ చేత డాన్స్ చేయించారు బాలుగారు. అయ్యో అదే టెన్షన్, స్టేజ్ మీద ఏం చెప్తారో ఏం తెలియదు కదా, అదే టెన్షన్. అదే కొంచెంసేపు ఇలా చూసుకుంటే నాకు వస్తుంది, బటర్ఫ్లైస్ వస్తుంది, అయ్యో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు ఏదైనా ఒకటి, బట్ హీల్ డూ సంథింగ్, హీల్ మేక్ ఫన్ ఆఫ్ మీ.